అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య, సమంత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ను ఉద్దేశిస్తూ చాలా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల విషయంలో నాగార్జున ఏకంగా కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో ఇప్పటికే ఒకసారి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. సార్ మరోసారి కోర్టుకు హాజరయ్యారు కొండా సురేఖ. స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున ఇచ్చిన పిటిషన్ పైన, నాగార్జున పరువు నష్టం దావా వేసినటువంటి అంశం పైన కొండా సురేఖ మరోసారి ఈరోజు స్పెషల్ జడ్జి ముందు హాజరయ్యారు. ఇక కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించింది కొండా సురేఖ. ఈ నేపథ్యంలో నాగార్జున అటు కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు. ఆ అంశం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. గతంలో అటు ఎవిడెన్స్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా, ప్రూఫ్గా ఉన్న వ్యక్తుల్ని కూడా విచారించింది. వ్యక్తిగతంగా వారు విచారణకు హాజరై సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఒకసారి కొండా సురేఖ కూడా వెళ్ళి తమ వాదన వినిపించింది. ఇప్పుడు మరోసారి నాంపల్లి కోర్టుకు వెళ్ళింది కొండా సురేఖ. నాంపల్లి కోర్టులో ఈరోజు స్పెషల్ జడ్జి ముందు హాజరైంది. మరి ఎటువంటి విచారణ జరిగింది, విచారణలో కొండా సురేఖని ఎటువంటి ప్రశ్నలు సంధించారని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత ఇద్దరు విడిపోయారని చెప్పి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంకా కూడా ఆ కేసు నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉంది. సో ప్రజెంట్ ఈసారి రెండవసారి నాంపల్లి కోర్టుకి కొండా సురేఖ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, కొండా సురేఖ ఈరోజు హాజరైన నేపథ్యంలో ఎటువంటి విచారణ జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నాగార్జున పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. సో హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి పరువు నష్టం దాంట్లో కేసులో ఆమె గతంలోనే నోటీసులు అందుకున్నారు. ఆ నోటీసులలో భాగంగా ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించేటువంటి క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడిపోయేందుకు కారణం కేటీఆర్ఏ అనేటువంటిది కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు గతంలో సంచలనంగా మారాయి. పొలిటికల్ సర్కిల్లో పెద్ద వివాదంగా కొనసాగింది. నాగార్జున కుటుంబం అంతా కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల తమ పరువుకు తీవ్రంగా నష్టం చేకూర్చారు అనేటువంటిది, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆమె మీద అనేటువంటిది గతంలోనే కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విషయంలో ఈ రోజు కొండా సురేఖ కోర్టుకు హాజరు కావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. సో ఖచ్చితంగా ఆమె పైన క్రిమినల్ చర్యలకు ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలి అనేటువంటిది నాగార్జున తరఫున వాదించినటువంటి అశోక్ రెడ్డి గతంలో ఆయన వాదించారు. సో ఎట్టకేలకు ఈ రోజు కొండా సురేఖ మంత్రి హోదాలో, ఒక ప్రభుత్వ హోదాలో, అత్యున్నత హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల ఆమె ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. మొత్తానికి సో ఏం జరుగుతుందో చూడాలి. ఇద్దరు వేశారు, ఇటు నాగార్జున, మరోవైపు కేటీఆర్, ఇద్దరు కూడా పరువు నష్టం దాకా వేశారు. నాగార్జున వేసినటువంటి కేసు విషయంలో ఈరోజు కొండా సురేఖ హాజరయ్యారు. రైట్ మధు, సో కొండా సురేఖ హాజరు కావడం పైన మరోసారి ఆసక్తి నెలకొంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ ఒక మహిళ ఉండి కూడా ఒక మహిళ పైన, సమంత పైన రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చాలా మంది విమర్శించారు, ఆరోపణలు గుప్పించారు కొండా సురేఖ పైన. రెండు కేసులు దాఖలయ్యాయి. ఈ ఒక సంఘటన విషయం పైన కేటీఆర్ ఒకవైపు డిఫెమేషన్ దాఖలు చేస్తే, మరోవైపు నాగార్జున కూడా డిఫెమేషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. గతంలో నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నాగార్జునతో పాటుగా కొంతమంది ఎవిడెన్స్గా ఉన్న వారందరూ కూడా నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ తర్వాత కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. కొండా సురేఖ మొదటిసారి హాజరు కాలేదు, కేవలం తన తరఫున న్యాయవాది మాత్రమే హాజరయ్యారు. కానీ వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖ నోటీసులు జారీ చేయడంతో వ్యక్తిగతంగా కూడా హాజరై తమ వాదన వినిపించారు. అక్కడ తమ యొక్క వర్షన్ చెప్పుకొచ్చారు. ఈసారి రెండవసారి కొండా సురేఖ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మరి ఈ విచారణ దశలో ఉన్న కేసులో ఏకంగా కొండా సురేఖ చేసిన ఆరోపణలు అంతా ఇంత కాదు. కేటీఆర్ వల్లే నాగార్జున, సమంత విడిపోయారు. ఏకంగా ఇన్కన్వెన్షన్ కూల్చకూడదంటే సమంత నా దగ్గరికి పంపించమని కేటీఆర్ అన్నారు. అందుకే నేను పంపించలేదు కాబట్టి ఇదంతా జరిగింది, అందుకే విడాకులు జరిగాయని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలు అప్పుడు చర్చనీయాంశంగా మారే, పెద్ద ఎత్తున రచ్చలేపింది. ఏకంగా ప్రభుత్వం పైన చాలా పెద్ద మొత్తం విమర్శలు గుప్పించాయి. ఏకంగా ప్రభుత్వ పెద్దలు, అట్ ది సేమ్ టైం కొండా సురేఖ కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఆ కేసు విచారణ దశలో ఉంది. రెండవసారి విచారణకు హాజరైన కొండా సురేఖ. మరి ఇంకా విచారణ కొనసాగుతుందా, తుది తీర్పు వెలువడుతుందా, నిజంగానే కొండా సురేఖకి శిక్ష వేస్తారా, కొండా సురేఖపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే ఎటువంటి క్లారిటీ వస్తుందో చూడాలి. మరి
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.